గట్టి పట్టుకు నువ్వు దూకే కదా ఎంత మధ్యలో బుక్ అయిపోయానేంట్రా దేవుడా. అవుతుంది వీళ్ళు 25,000. ఓకే సెకండ్ అండి. పదా బుల్లెట్ మీద బయటకు వెళ్దాం. వెళ్ళి డ్రెస్ మార్చుకో వెళ్ళు. వద్దు కాదు పోయలేదు, వెళ్ళి డ్రెస్ మార్చుకో వెళ్దాం. సరదాగా బుల్లెట్ ఎక్కి కానీ మమ్మీ నాతో. ఏం కాదు సరదాగా ఎక్కువ. ఇప్పుడు కాకపోతే ఎట్లా ఎక్కుతావు? స్కూటీ ఒకటేనేంటి, సరదా బుల్లెట్ మీద అలా బయటకు వెళ్దాం. రానంటే కాదు పద రెడీ పద. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? బండి ఎక్కాలి. బోర్డు క్యాప్టెన్ అయితే నేను ఆడను. ఎక్కవంటే అలాగా వద్దు, ఈ బండి ఎక్కలు మమ్మీ. నేనేమో పాడేస్తానండి. గేట్ చూస్తే గుండె తడపట్టుకుంటుంది బాబు. పడతాను మళ్ళీ డిమార్ట్ లో తప్పిపోతే అటు ఇటు వెళ్ళిపోతే ఏం చేస్తావు? నెత్తుకుంటాను నన్ను. ఓకే అంతే కదా మమ్మీ. మమ్మీ కాళ్ళు పెట్టుకోవడానికి ఓకే రావమ్మి. సరే ఇక్కడ దాకా వెళ్ళొచ్చాను. ఇక్కడ దాకా ఎక్కువ దాకా కాదు, సరదా నేను బుల్లెట్ ఎక్కించుకున్నా అని. ఎక్కువ టెన్షన్ దేనికి మమ్మీ, నన్ను పట్టుకో, నేను ఉన్నాను కదా. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఉన్నాను కదా. ఓకే సరేనా? పట్టుకున్నా ఓకేనా? దాటలేదా? ఏదో తేడాగా ఉందంటే ఉండు, కొంచెం వెనక్కి వచ్చా. మమ్మీ స్కూటీ ఎక్కుతా కదా మమ్మీ. మమ్మీ ఇక ఒక్కసారి ఒక్కసారి దేనికి టెన్షన్? మమ్మీ ఎక్కేది బుల్లెట్ మమ్మీ. జస్ట్ ఇలా వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి బండి మారుతాను. బుల్లెట్ మీద కూర్చుంటే నువ్వు బాగుంటుంది కదా. ఓకే గట్టి పట్టుకు నువ్వు దూకే కదా ఎంత మధ్యలో. నువ్వు దూకద్దు అంటున్నాను, అర్థమైందా? హ్యాపీ దివాలి. దానికి ఇంకా టైం ఉందిగా, నీకు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. నో యూస్, వాడు విండండి.
అన్నట్టు వేసుకుని వచ్చినారు. మేకప్ అన్నట్టుంది. అవునా 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 నిజమా? Few moments later. నానే నన్ను నానే నన్ను నానే నానే నైనా నన్ను నానే నన్ను నానే నానే నైనా ఇలా బుక్ అయిపోయానేంట్రా దేవుడా. You have social conscience. You have civic sense. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. వాడు వినండి. ఎలా ఉంది బైక్ రైడ్? ఇంకోసారి ఎక్స్ట్రా బుల్లెట్. మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? ఎంజాయ్కి అంత బాగుంది. ధ్యానం చేసినందుకు ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. మా అమ్మ కాల్ చేస్తుంది, డిమార్ట్ లో ఎక్కడో తెలియదు, ఎత్తుకేసుకుంటుంది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. మమ్మీ కనబడకూడదు. లేదు మేడం, ఇక్కడ నా దగ్గర ఇదే ఫ్లోర్ లో ఉన్నావా? సెకండ్ ఫ్లోర్. చాక్లెట్స్ ఏది కానీ ఏం కావాలి? ఆయిల్ How girls are crazy about me, I don't know.
మా మమ్మీ ఇంకేం కావాలి? చేస్తూనే ఉన్నాం. చాలు నా మమ్మీ. ఏంటి మమ్మీ ఇది? లుఫా ఇలా తుడుచుకోవడానికి. నీకు కూడా కావాలా? ఇన్ని వేసావేంటి? డబ్బులు తెలివిగా తేలేదు నువ్వు. ఇప్పుడు ఎంత అవుతుంది బిల్లు? 25,000. 25,000 అవదులే. 15, 10. మీ రూమ్ లో పెడతాను, కిచెన్ లో పెడతాను. థ్యాంక్ యూ. మీ ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. ఇక్కడ ఉందామా? ఎలా ఉందా? ఇక్కడ ఉండు, ఆటో బుక్ చేస్తాను. ఓకే ఓకే. ఎలాగా? ఒళ్ళో పెట్టే వెళ్ళొద్దు. అయిందా? సరే 0601. సరే నేను వెళ్తున్నా. వాచ్మెన్ ఉంటాడు కదా, వాచ్మెన్ చేద్దాం దింపించు. లేదు నేను షూట్కి వెళ్తున్నా. భోజనం చేయను. బాయ్. చూడండి guys, మా అమ్మ ఎలా వదిలేదు. గుడిపట్టు పైకి వెళ్ళక అది తీసుకో చాలు. ఆ చేతిలోనా? అయ్యో జాగ్రత్త, గుచ్చుకుంటది. వెళ్దాం మళ్ళీ బుల్లెట్ మీద. బాగుందా రైడ్? ఇంకోసారి ఎక్కుతావా? ఏ బాగుంది కదా మమ్మీ. సో గాయ్స్, సక్సెస్ఫుల్ గా మా మమ్మీతో డిమార్ట్ అయితే వెళ్ళొచ్చేసా. ఎప్పటి నుంచో వెళ్దాం అంది. నెక్స్ట్ ఏంటి? శారీ షాపింగ్ వెళ్దాం. సో గాయ్స్, శారీస్ ఎక్కడ బాగుంటాయో డూ కామెంట్ బిలో. అండ్ మా మమ్మీతో నేను ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే మీరు చూడాలనుకుంటున్నారు అది కూడా డూ కామెంట్ బిలో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. మీ బాయ్ చెప్పు. బాయ్.